హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రేణుస్ వ్లాగ్స్. ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఈజీగా, సింపుల్‌గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడానికైతే ఇప్పుడు నేను మన ఇత్తడిది దాకుంది కదండీ! ఇదైతే తీసుకుంటున్నాను. ఇందులో అయితే వస్తది. అండ్ నేను ఇప్పుడైతే 3 కప్స్ అయితే చేస్తున్నాను. సో, అందులో ఫ్రీగా కలుపుకోవడానికి అది ఉంటుందని తీసుకున్నాను. మెయిన్‌గా మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్‌కి కావాల్సినయండి వెజిటబుల్స్ అండి. నా దగ్గర క్యారెట్, పొటాటో మాత్రమే ఉన్నాయి. అవి మాత్రమే తీసుకున్నాను. పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఎగ్స్ అండి. ఇంకా ఏమైనా వెజిటబుల్స్ ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. మెయిన్‌గా ఇంకేం కావాలంటే దీనికి మసాలాలు మనం రెగ్యులర్‌గా బిర్యానీకి యూజ్ చేసే మసాలాలు, అలాగే జీడిపప్పు, పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చండి. సో, ఎప్పుడైనా రైనీ టైమ్ అప్పుడు ఈవినింగ్ టైమ్ స్పైసీగా తినాలన్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా బావుంటుందనమాట. రెస్టారెంట్ స్టైల్‌లా అనిపిస్తది. సో, ముందైతే ఎగ్ అయితే నేను బీట్ చేసుకుంటున్నాను. ఇందులో ఆమ్లెట్‌లా వేసుకొని కొంచెం ఇలా పీసెస్ కింద బీట్ చేసుకొని దాన్నైతే పక్కకు ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకున్నానండి. తర్వాత గిన్నెలో మసాలాలు యాడ్ చేస్తున్నాను. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అలాగే అనాస పువ్వు అయితే వేశాను. ఆ తర్వాత జీడిపప్పు కూడా వేశానండి. అవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదండీ! వెజిటబుల్స్ అలాగే పుదీనా కూడా యాడ్ చేశాను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత అందులో నేను 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం మగ్గాక మనం ఇందాక పక్కకు తీసుకున్నాం కదండీ! ఎగ్స్ అది కూడా తీసేసుకున్నాను. సో, ఇవన్నీ వేగుతున్నప్పుడు కొంచెం ఇందులోనే కారము అలాగే మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం. ఎందుకంటే మనకి ఆ ఫ్లేవర్ అది బాగా వస్తదనమాట మసాలా ఫ్లేవరు. కొంచెం స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఇది బాగా కుక్ అయిన తర్వాత ఇందులో మనం రైస్ యాడ్ చేసేసుకోవడమేనండి. రైస్ అయితే నేను ఆల్రెడీ ముందే కుక్ చేసి పెట్టుకున్నాను. సో, రైస్ యాడ్ చేసుకున్నాక అందులోకి మనం రైస్‌కి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటదనమాట. సో, అంతేనండి, వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా! చాలా బాగుందనమాట. సో, ఎప్పుడైనా ఈవినింగ్ టైం వర్షం పడుతున్నప్పుడు ఇలా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి. చాలా బాగుంటుందనమాట. అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు, పిల్లలు అందరూ కూడాను. మేమైతే ఎక్కువ చేసుకుంటాం అనమాట ఈవినింగ్ టైం రైనీ పడినప్పుడు. సూపర్ అంటే సూపర్‌గా ఉంటుందండి. సో, వేడి వేడి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం ఎలా ఉందో. సూపర్‌గా వచ్చిందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందని చెప్పండి. సో, ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.